హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అయింది. మండే మార్నింగ్ 5 o'clockకి ఎలుక చేసిన పని అయితే ఇది. మొన్నే మా వారు ఏసీని అయితే రిపేర్ చేయించుకొని వచ్చేసారు. మళ్ళీ ఎలుక అయితే ఈరోజు మార్నింగ్ 5 o'clock అయితే ఎలుక అయితే మళ్ళీ కొట్టింది. ఇంకా ఆ సౌండ్కి మా వారు అయితే లేచి కూర్చొని ఎలుక ఏసీని వైర్లన్నీ కొట్టేసింది అనేసి అన్నారు. ఇంకా అది తీసి ఓపెన్ చేసి చూసేటప్పటికి మళ్ళీ మదర్ బోర్డ్ మొత్తం కొట్టేసింది. అదైతే మొత్తం అన్నీ తీసేసి పక్కన పెట్టేశాము. మార్నింగ్ సమయం 4 o'clockకి లేచి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అయితే అయింది. ఇప్పుడు నేను కూడా లేచేసి ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు పిల్లలకి స్కూల్ అయితే ఉంది కదా, ఇల్లు వాకిలు అయితే ఊడ్చేసానండి. ఊడ్చేసిన తర్వాత ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. పోయినసారి మేము ఊరు వెళ్ళే ముందే ఇట్లా వేసి రిపేర్ అనేసి చెప్పాను కదా, మేము ఊరు వెళ్ళినప్పుడు మా వారు అయితే ఫిట్ చేసి పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు ఇలా అయింది. ఎప్పుడు మదర్ బోర్డే కొడుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మదర్ బోర్డ్ కొట్టేసినందుకే 10,000 అయితే అయ్యింది. ఇంకా ఏసీ వాళ్ళ దగ్గర కాకుండా డైరెక్ట్గా మా వారు వెళ్ళి చేయించుకొని వస్తాను అనేసి పోయినసారి అయితే చేయించుకొని వచ్చేసారంట ఆయనే. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే కొట్టేసింది. ఇప్పుడు వైర్లు అయితే కొట్టేసింది రండి. ఆ వైర్లు అయితే ఫిట్ చేస్తూ చూడాలి. ఈయన ఫిట్ చేస్తే అయిపోతుంది, లేకపోతే మళ్ళీ కంపెనీ వాళ్ళకైతే ఫోన్ చేయాలి. కంపెనీ వాళ్ళు వచ్చేటప్పటికైతే బాగా లేట్ అయిపోతుందండి. కాకపోతే ఉండటానికేమో ఇంట్లో ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంకా మా వారే సర్వీస్ సెంటర్కి తీసుకొని వెళ్తున్నారు అనమాట. పోయినసారి అలానే చేయించుకొని వచ్చాను అనేసి చెప్పేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను కషాయం అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఈ కషాయం అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది తాగడం వల్ల కూడా పిల్లల్లో ఉన్న ఓవర్ ఫ్యాట్ కూడా తగ్గిపోయింది. చాలా వరకు పిల్లల్ని చూస్తే తెలుస్తుందండి. ఇదివరకు ఇది తాగకముందు ఎలా ఉన్నారు, తాగిన తర్వాత ఎలా ఉన్నారు అన్నది చేంజెస్ అయితే వాళ్ళల్లో కూడా గమనించేశాను. నా వరకు నాకు కూడా తెలిసిపోతుంది అన్నమాట. చాలా మంచిగా పనిచేస్తుంది. అలా అనేసి మనం బయట జిమ్ములకి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి వాళ్ళు ఇచ్చే షేకులు అవి తాగి మళ్ళీ వెయిట్ లాస్ అవుతాము. మళ్ళీ అది మానేసిన వెంటనే వెయిట్ అయితే గెయిన్ అవుతూ ఉంటాం కదండి. అలా కాకుండా న్యాచురల్గా మేము ఇలా చేస్తున్నాము. పిల్లలకి ఇప్పుడే జిమ్ ఎందుకండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఉన్నది నాకు ఓవర్ వెయిట్ అనేసి అనిపిస్తుంది. అందుకోసం అనేసి నేను ఇంకా కషాయం పిల్లలకు కూడా ఇస్తున్నాను అనమాట. కాకపోతే పిల్లలు హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారు అనేసి అన్నారు డాక్టరు. కాకపోతే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు లేరు. హైట్ కూడా బాగానే ఉన్నారు. ఇద్దరు పిల్లలు వచ్చేసి 12 yearsకి ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నాడు. హైట్ కూడా అలానే ఉన్నాడు. సమిదకు కూడా 16 కదా ఇప్పుడు, తను కూడా అలానే ఉందన్నమాట. అందుకోసం అనేసి ఈ కషాయం అయితే నలుగురం అయితే తాగుతున్నాము. ఇంకా పక్కన కషాయం ప్రిపేర్ చేయడానికి అక్కడ పెట్టేసి, నాకు కషాయం ప్రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 15 minutes అయితే పడుతుంది. ఇక 2 స్టవ్ల మీద 2 పెట్టేసుకొని పప్పు చేసి చాలా రోజులు అవుతుంది కదండి. అందుకోసం అనేసి ఈరోజు టమాటా పప్పు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మార్నింగ్ టైము అనేసి అంటే పప్పు కుక్కర్లో పెడుతూనే ఉంటాం కదా, యాజ్ యూజువల్గా పప్పు అంటే కుక్కర్లోనే పెడతాము. ఇంకా ఈరోజు కూడా నేను పప్పు అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఈరోజు టమాటా పప్పు అయితే చేస్తున్నాను. దగ్గర దగ్గర ఒక 10 days పైన అయినట్టుంది నేను పప్పు చేసి. అందుకోసం అనేసి సాంబార్ రైస్ చేద్దాము అనేసి అనుకున్నాను, కానీ పిల్లలు మామూలు రైసే తింటున్నారు. అందుకోసం అనేసి వాళ్ళ వరకు రైస్ అన్నది పెట్టేశాను అనమాట. మామూలుగా బ్రౌన్ రైస్లోనే నేను సాంబార్ రైస్ చేద్దాము అనేసి అనుకున్నాను. వాళ్ళు మామూలు రైస్ కావాలి అనేసి అడిగేలోపు ఇంకా అందుకోసం అని పిల్లల వరకు ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టేశాను. గ్లాస్ రైస్ పెట్టాను అనేసి అంటే పిల్లలకి సరిపోతుందండి. పిల్లలిద్దరికి బాక్స్ పెట్టంగా కొద్దిగా అయితే మిగులుతుంది. ఇంకా అది కూడా వాళ్ళకి వెంటనే తినిపించేస్తున్నాను అనమాట. నేను మా వారు మాత్రం వైట్ రైస్ అన్నది పూర్తిగా అవాయిడ్ చేసేసాము.
సండే సండే మాత్రమే వైట్ రైస్ తీసుకుంటున్నాము. మిగతా మండే నుంచి సాటర్డే వరకు అయితే బ్రౌన్ రైసే. ఎందుకు అంటే సండే అంటే స్పెషల్ అన్నది ఏదో ఒకటి ఉంటుంది కదా అనేసి ఆ రోజు మాత్రమే వైట్ రైస్ అన్నది తీసేసుకుంటున్నాను. మిగతా రోజుల్లో అయితే బ్రౌన్ రైస్ తిన్నా కానీ అంత హెవీగా అయితే అనిపించట్లేదండి. బాడీ అన్నది స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. కాకపోతే ఏదో ఖాళీగా ఉన్నంత ఫీల్ వస్తుందనమాట. కాకపోతే ఆకలి అయితే అవ్వట్లేదు. అది బాగానే ఉంది కదా అనేసి కంటిన్యూ అయితే చేస్తున్నాను. పిల్లలు కూడా తింటారో తినరో అనేసి అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా ఇష్టంగానే తింటున్నారు. ఇంకా వాళ్ళు తింటున్నప్పుడు పెట్టకుండా ఉండటం ఎందుకు అనేసి వాళ్ళకు కూడా పెడుతున్నాను అనమాట. అప్పుడప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇట్లా వైట్ రైస్ అయితే చేస్తాను. ఇంక ఇక్కడ చూసారా, పప్పులోకి అయితే ఇక్కడ నేను ముందుగానే ఉప్పు, కారం, పసుపు, అలానే టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసాము అంటే త్వరగా కుక్ అవుతుందన్నమాట పప్పు అన్నది. నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయను. తర్వాత పప్పు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత నేను తాలింపు వేసే ముందు నేను ఉప్పు అయితే వేస్తాను. కాబట్టి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేసింది అనేసి అంటే నాకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు నాకు కషాయం కూడా రెడీ అయిపోయింది. చూసారా అండి, కషాయం ప్రిపేర్ చేసిన తర్వాత దాని లోపల నుంచి వచ్చే వేస్ట్ అయితే ఇది. ఈ వేస్ట్ కూడా నేను పడేయను, అలా ఎండబెట్టేసి చెట్ల దగ్గర అయితే వేస్తున్నాను. ఒకవేళ కొత్తిమీర చెట్లు ఏమన్నా వస్తాయేమో అనేసి ఆ ఉద్దేశంతో నేను చెట్లకు అయితే వేసేస్తున్నాను వాటిని. అందుకోసమని సపరేట్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇవి కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని తాగేస్తే సరిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. 3 విజిల్స్ వచ్చేసేలోపు సమిద కూడా ట్యూషన్ నుంచి వచ్చేసింది. తను ట్యూషన్ నుంచి వచ్చేసిన తర్వాత తను కూడా తాగేసి ఇంకా కాలేజ్కి వెళ్ళటానికి అయితే రెడీ అవుతుందన్నమాట. ఉదయాన్నే త్వరగా పిల్లలు లేచారు అనేసి అంటే ఇక ఆటలు ఆడుతూనే ఉంటారనమాట. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారా అండి? లడ్డు అయితే మెయిన్ ఇలా చేస్తాడు. మార్నింగ్ 6 o'clockకే లేస్తాడనమాట. వాడు హెల్త్ బాగాలేదు అనేసి అంటేనే లేట్గా లేస్తాడు. లేదు అనేసి అంటే మాత్రం ఇంకా 6 o'clockకి లేచి కూర్చుంటాడు అనమాట. కూర్చొని ఇంకా ఆడుతూనే ఉంటాడు. స్కూల్కి టైం అయ్యేంత వరకు ఆడతాడు. తర్వాత టైం అవుతుంది అనేసి టైం చూసేసుకొని వెంటనే వెళ్ళిపోయి ఇంకా రెడీ అయితే వచ్చేస్తాడు. 3 విజిల్స్కి అయితే చూడండి పప్పు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ సాల్ట్ వేస్తాను అనేసి చెప్పేశాను కదా, సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ముందుగా సాల్ట్ ఎందుకు వేయను అనేసి అంటే పప్పు త్వరగా కుక్ అవ్వదు. 2-3 సార్లు నేను కూడా చూశాను. తర్వాత ఇంకా పప్పు కుక్ అవ్వడానికి లేట్ అవుతుంది అనేసి ఇంకా నేను కూడా పప్పు పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాతే సాల్ట్ అన్నది వేసేయటం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత కలిపేసుకొని ఇక్కడ నేను తాలింపు అయితే వేసేస్తున్నాను. తాలింపు ఎలా వేస్తాము ఏంటిది అనేసి అందరికీ తెలిసే ఉంటుంది కదా. తాలింపు వేసేసిన తర్వాత ఈలోపు రైస్ కూడా ఆరబెట్టేస్తాను నేను. రైస్ ఆరబెట్టేసాను అంటే పిల్లలకి లడ్డూకి వచ్చేసి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఏవో ఉన్నాయంట. అందుకోసం అనేసి రైస్ కలిపి పెట్టేసి అనేసి అడుగుతున్నాడు. ఒక 2 days నుంచి అయితే రైస్ అయితే అలానే కలిపి పెట్టేస్తున్నాను నేను. రైస్ కలిపి పెట్టేస్తే వాడు ఈజీగా తీసుకొని తినడానికి బాగుందంట. అందుకోసం అనేసి రైస్ అయితే కలిపి పెడుతున్నాను. కాకపోతే మనకి ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. రైస్ పాడైద్దామో అన్న భయం అయితే ఉంది. కాకపోతే మార్నింగ్ చేసిన వంటలే కానీ అట్లాగా పెట్టేస్తాం కదా, కలిపిన అన్నం పాడవుతుందేమో అనేసి నాకు కొద్దిగా డౌట్. ఒక 2 days నుంచి అయితే ఇంకా రైస్ అయితే కలిపి పెట్టేస్తున్నాను నేను. ఇంకా రైస్ అయితే కలిపి పెట్టేసేయాలి. చూసారా, పప్పు కూడా పలుసగా, పప్పు చారులా కాకుండా అయితే కొద్దిగా పలుసగా చేస్తాను నేను. గట్టిగా చేసాము అనేసి అంటే చల్లారిన తర్వాత ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది అనేసి కొద్దిగా పలుసగా చేశాను అనేసి అంటే చల్లారే కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది కదా. ఇంకా పిల్లలిద్దరికీ రైస్ అయితే కలిపి పెట్టేసి ఇంకా వాళ్ళ బాక్స్లో అయితే ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసేసిన తర్వాత
ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసేయాలి కదా. ఈలోపు నేను బట్టలు అయితే అరేంజ్ చేసినవి అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేశాను అంటే వాళ్ళు వచ్చేసి ఫ్రెష్ అయ్యి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి నిన్న నైటే నేను బట్టలు అయితే అరేంజ్ చేసి పెట్టేశానండి. సాటర్డే సండే అయితే నేను ఐరన్ పెట్టుకుంటున్నాను. ఇదివరకు వీక్ డేస్లో కూడా చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు వీకెండ్స్లో అయితే ఐరన్ చేసేస్తున్నాను. పిల్లల బట్టలు, మా వారి బట్టలు అయితే ఇంకా నిన్న నైటే బట్టలు అయితే ఐరన్ చేసేసాను. ఇంకా పిల్లలు రెడీ అయిపోయి ఎవరి బాక్స్లు వాళ్ళు అయితే పెట్టేసుకుంటున్నారు. టైం వచ్చేసి ఇప్పుడు 8 అయితే అయ్యింది. వీళ్ళు 8:15 లోపు ఇంట్లో నుంచి బయలుదేరారు అనేసి అంటే కరెక్ట్ 8:30 కల్లా స్కూల్లో ఉంటారనమాట. ఇంకా కొద్దిగా టైం అటు ఇటు అయింది అనేసి అంటే లేటు, ఇక పనిష్మెంట్ కూడా ఇస్తారు స్కూల్లో కంపల్సరీ. ఇప్పుడు లేట్ కమర్స్కి వచ్చేసి 50 రూపీస్ ఫైన్ అంట. అందుకోసం అనేసి ఇంకా త్వరగా ఎందుకు త్వరగానే లేస్తారు కదండి, ఇంకా రెడీ అవ్వడం దగ్గర కొద్దిగా లేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయి ఇంకా కాలేజ్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. మా వారు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని ఏసీ పని అయితే చూస్తాను అనేసి అన్నారు. ఆయన ద్వారా చేస్తాడా లేకపోతే మళ్ళీ కంపెనీకి దగ్గరికి సర్వీస్ దగ్గరికి వెళ్ళాలా ఏంటిదా అనేసి చూస్తున్నాము. ఇంకా ఈయనైతే వచ్చేసిన తర్వాత మళ్ళీ అంతా అయితే వైర్లు మాత్రమే కొట్టేసిందండి ఈసారి. ఆ వైర్లు అయితే అన్నీ కలిపేస్తున్నారు అనమాట. వైర్లు కలిపిన తర్వాత అది ఆన్ అయిద్దో లేదో అయితే ఒకసారి చూడాలి. మరి ఆన్ అయితే బాగుండు అనేసి అనిపించింది. చల్లగాలి అయితే వస్తుంది. ఇక తర్వాత పైన అవన్నీ కూడా సెట్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఏం లేదండి, ఏసీ లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది. అదే ప్రాబ్లము. చేపించాలి అంటే వందల్లో కాదు వేలల్లో అవుతుంది. కదిలిచ్చిన సారి వేలల్లోనే అవుతుందన్నమాట ఏసీ అన్నది.